విశాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి ఏపీ సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. కష్టకాలంలోనూ జగన్ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు చోట్ల ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా చారిటీ ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ క్షేమం కోరుతూ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాటి కార్యక్రమానికి నాయకులు, శాసనసభ్యులు శ్రీ వాస్పల్లి గణేష్ కుమార్ గారికి అన్నింటిగా వేదికలున్న పెద్దలు కూడా పేరు చెప్పగా ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక మిగతా వాళ్ళందరూ అదేవిధంగా కెప్టెన్ ఐడి కార్డ్ పాస్ వారిలో కూడా గేట్ ఇవ్వడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గానికి పార్టీ గ్రస్తులంతా విన్నర్స్ కి పార్టీ గ్రస్తులు ఏదైనా వస్తే పని చేసేది. ఏంటంటే మనం నమ్ముకునే కార్యకర్తలు ఉన్నారు, ఆ కార్యకర్తలందరికీ నువ్వు మేలు చేయి గణేష్ కుమార్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్యకర్తలు నమ్ముకున్నారు, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో నీకు తెలుసు కదా గణేష్, నువ్వు అక్కడి నుండి కూడా చూసావు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కావాలని తెలిసి నన్ను జైలుకి పంపించడానికి అన్ని రకాలుగా కూడా విజయసాయి రెడ్డి గారు అటర్నీ కూడా అతనేమో ఎంత నా దగ్గర ఆడిటర్ గా చేశారు, అతన్ని కూడా ఎదిగించారు. అతనికి ఏమో పిలిపించుకొని మరి నువ్వేమో అప్రూవల్ గా తయారవుతానేమో నిన్ను తీసేస్తామో అది ఏటీలో నుంచి అని చెప్పేసి ఈ మాటలు కూడా చెప్పుకొని ఎంత బాధపడ్డారంటే, అంటే ఎంత ఆ ధైర్యాన్ని నిజంగా అంటే చూడండి, జైలుకి కాదు నువ్వు ఎక్కడ పంపించినా సరే గట్స్ ఉంటే లీడర్ అన్నమాట. అంతేనే ఆ గట్స్ అనేది ఎవరో శివాజీ భూమి పుట్టిన శివాజీ ఉందన్నమాట. శివాజీ ఇలాంటి వ్యక్తి అన్నమాట. అలాంటి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నరాలు ఇలాంటి వ్యక్తి మరి అరుదుగా దొరుకుతారు మనకి. భారతదేశం అంతా కూడా ఇప్పుడు గర్వించేటటువంటి సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తూ